ఈ నెల 9వ తేదీన కడప నగరంలోని జెడ్పీ హాల్ నందు ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల 18వ రాష్ట్ర మహాసభ జరగనున్నట్లు ఆ సంఘం ప్రెసిడెంట్ పివి మురళీమోహన్ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొట్టమొదటిసారి కడప వేదికగా ఈ మహాసభలు జరుగుతున్నట్లు, కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పాల్గొంటారని అన్నారు. రాష్ట్ర అధ్యక్షులు జీకే వీరభద్రయ్య, ప్రధాన కార్యదర్శి ఎం రామకృష్ణ నేతృత్వంలో పివి మురళీమోహన్ ఆధ్వర్యంలో మహాసభలు జరుగుతాయని తెలియజేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సిపిఎస్ రద్దు చేయాలని చర్చించినట్లు వివరించారు. ఈ సమావేశంలో విద్యుత్ బీసీ ఉద్యోగ సంక్షేమ సంఘం నాయకులు పాల్గొన్నారు. చెప్పండి కొద్దిగా. గుడ్ మార్నింగ్ అండి. మొదటగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మరియు పత్రికా ప్రతినిధులందరికీ గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా ఏంటంటే మన ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల 18వ రాష్ట్ర మహాసభలు ఈసారి మన కడప జిల్లాలోనే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన రాజ్యసభ సభ్యులు, అలాగే జాతీయ అధ్యక్షులు మరియు ఏపీ విద్యుత్ బీసీ ఉద్యోగుల గౌరవ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేయడం జరుగుతుంది. దీంతోపాటు ముఖ్య అతిథులుగా మన ఏపీ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘంకి రాష్ట్ర అధ్యక్షుడు జీకే వీరభద్రయ్య గారు, అలాగే జనరల్ సెక్రటరీ ఎం రామకృష్ణ గారు ముఖ్య అతిథులుగా ఇచ్చేస్తున్నారు. దీనికి మన డిస్కమ్ అంటే ఈ 5 జిల్లాలకి సంబంధించి ఎస్పీడీసీలకు సంబంధించి డిస్కమ్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి పివి మురళీమోహన్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ఈసారి ప్రత్యేకంగా మేము ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎప్పుడు బయట జరిగే ఈ కార్యక్రమం ఈసారి మన జిల్లాలో, అది కడప జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి దీనికి మేము ప్రొద్దుటూరు ముఖ్య ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతిసారి కడపలో ఏ బీసీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా ప్రొద్దుటూరు నుంచి ప్రత్యేక ఆకర్షణ నిలుస్తుంది. ఇక్కడ నుంచి 4 బస్సులకు సంబంధించి ప్రజలు, అలాగే బీసీ ఉద్యోగులు, మన సంఘానికి సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరూ హాజరయ్యి ప్రతిసారి జయప్రదం చేయడం జరుగుతుంది. ఈసారి మన కడప జిల్లాలో పెడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన కోరుతున్నాము. అలాగే దీన్ని పర్యవేక్షణ అంతా చూసుకోవడానికి జిల్లా అధ్యక్షులు కె కృష్ణ గారు, అలాగే జిల్లా సెక్రటరీ మురళీమోహన్ గారు ఉన్నారు. వీళ్ళ ఆధారంలో డైరీ ఇనాగ్రేషన్తో పాటు ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి మన బీసీ డిమాండ్లు, దానికి సంబంధించి ప్రత్యేకంగా ఈసారి మాట్లాడదామని కృష్ణ గారు మాట్లాడడం జరిగింది. ఆ డిమాండ్లు తెలిసినవే. మన కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయడం ఒకటి, అలాగే సిపిఎస్ రద్దు చేసి ప్రతి ఒక్కరికి జీపీఎఫ్ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి చాలా ఏళ్ళ నుంచి కృషి చేయడం జరుగుతుంది. ఈసారి దీని గురించి ప్రత్యేకంగా సీఎం గారితో మాట్లాడి కృష్ణయ్య గారు నేను మన వాళ్ళతో చర్చించిన సీఎం గారితో మాట్లాడతారని ప్రతి ఒక్కరికి మాట ఇవ్వడం జరిగింది. సో బీసీ